భార్గవి, మీకు పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఎన్నేళ్ల క్రితం జరిగింది, అసలు ఏమనుకుంటున్నారు? 6 months బ్యాక్ మేము పెళ్ళి చేసుకున్నాం ఆగస్ట్ 7కి. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, క్యాస్ట్ ఫీలింగ్తోనే వాళ్ళు ఎస్సీ మనం ఎట్లా చేసుకుంటామని చెప్పి చాలా ఇది చేసారు. అయినా కూడా నాకు అట్లా ఏం లేదు, నాకు అతనంటేనే ఇష్టం అని చెప్పి నేను గట్టిగా ఉండి నేను పెళ్ళి చేసుకున్నా బంటిని. నీకు ఎలా పరిచయం బంటి? ఎలా పరిచయం? మా అన్నయ్య ద్వారా నాకు పరిచయం. ఒకసారి నా ఇంటికి తీసుకొచ్చిండు బంటిని, అట్లా నాతోని బంటి మాట్లాడడం అట్లా జరగడంతో పరిచయం. పెళ్ళైనాక మీ పేరెంట్స్ నీతో మాట్లాడడం జరిగింది, మళ్ళీ ఇంటికి రావడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి చేయలేదా? లేదు, ఏం చేయలేదు, కానీ మమ్మీ ఒక్కొక్కసారి మాట్లాడింది అంతే, ఇంకెవరు మాట్లాడలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు బంటి కూడా ఏమన్నారు మీకు? బంటి మీ అన్నయ్య మా అన్నయ్య మీరు ఎట్లా ఉంటారు ఏంది, నేను చూస్తాను, మిమ్మల్ని చంపుతాను బంటి, నేను ఖచ్చితంగా చంపుతా, చూడు నువ్వు ఎట్లుంటావో చూస్తా అని చెప్పి నన్ను బెదిరించిండు, బంటిని బెదిరించిండు. ఎక్కడ ఇది జరిగింది? స్టేషన్లోనే అన్నాడు, మీరు ఎట్లుంటారో చూస్తా నేను కూడా అని చెప్పి. ఏమనుకుంటున్నారు ఈరోజు జరిగినటువంటి ఘటన ఎలా జరిగింది, ఎవరు చేసి ఉంటారని ఒక అనుమానం? ఖచ్చితంగా మా ఫ్యామిలీ వాళ్ళే పైసలు ఇచ్చి చేపిచ్చిర్రు, ఆ బైరు మహేష్ ఆయనతోనే పిలిపించి ఇట్లా చేసిర్రు. నాలాగా ఏ అమ్మాయికి జరగకూడదు, ఇప్పుడు చేసిన వాళ్ళ భార్యలు కూడా అట్లనే కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ ఏం జరిగింది? వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇట్లా ఎట్లా అయింది, ఏ టైంకి పోయిర్రు అని చెప్పి అడిగిర్రు. మా మామయ్య అక్కడనే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నేను అసలు ఏం జరిగింది, ఏ సమయానికి ఫోన్ వచ్చింది, ఇంతకుముందు గతంలో ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయా, నిన్ననే వచ్చిందా, అసలు ఏం జరిగింది? ఫస్ట్ మాకు పెళ్ళైనాక 2 monthsకు ఏమో ఒక 1 month దాకా రోజు ఫోన్ చేసేది, కానీ బంటి మాట్లాడకపోతుండే. ఆయనతో మనకి ఉండదు కదా, గొడవలు కదా అని చెప్పి మాట్లాడకపోతుండే. ఒకరోజు నాకు చెప్పిండు, ఇట్లా ఊకే ఫోన్ చేస్తుండు, మరి ఎందుకో ఏమో, మనకి పడదు, మరి ఎందుకు ఫోన్ చేస్తుండో ఏమో అని చెప్పి అంటే మాట్లాడకలే వదిలే అని చెప్పి నేను అన్నా. తర్వాత ఇంకా ఒకరోజు కాల్ లిఫ్ట్ చేసి అట్లా మాట్లాడడం జరిగింది. ఇట్లా మాట్లాడుకుంటూ రోజు మాట్లాడిర్రు, ఇట్లా ల్యాండ్ విషయం అని చెప్పి, ఇట్లా నార్మల్గా పైసలు ఇప్పించడం అని చెప్పి ఏదో ఒకటి చెప్పి రోజు కాల్ మాట్లాడడం, బయటికి పిలిపించుకోవడం, అట్లా మంచిగా మాట్లాడి అట్లా చేసి ఇట్లా చేసిర్రు. ఎవరు ఆ వ్యక్తి, ఎవరు ఫోన్ చేసిన వ్యక్తి? బైరు మహేష్ ఎవరు అతను? బైరు మహేష్ తాళగడ్డలో ఉంటాడు అంట. ఇంతకుముందు బంటికి వీళ్ళకి గొడవలు ఉండే అంట, అంతే.